ప్రపంచాన్ని కుదిపేస్తున్న అతిపెద్ద సమస్య ఆటిజం. అవును. దానికి అసలు అల్లోపతులు చికిత్సే లేదు నిజం చెప్పాలంటే. అవును. అలాంటిది మీరు మాత్రం ఎడాపెడా నయం చేసేస్తున్నారు. ఏం చేస్తున్నారు మ్యాజిక్? అంటే ఇక్కడేం లేదు యాక్చువల్‌గా గనుక న్యూరలాజికల్ డిజార్డర్ అది. ఓకే. ఆల్ అసలు అలోపతిలో ఏ క్రానిక్ ప్రాబ్లమ్స్‌కి సప్రెస్ చేయడం తప్ప ట్రీట్ చేసేది సప్రెషన్ వల్ల కొంచెం కంట్రోల్ అయితే గానీ ట్రీట్ ఓకే. కాదు. ఓకే. ఈవెన్ న్యూరలాజికల్ డిజార్డర్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా సో హోమియోపతిలో మనం ఈజీగా ట్రీట్ చేసుకోవచ్చు. ఓకే. కాన్స్టిట్యూషనల్ పద్ధతి ద్వారా ట్రీట్ చేసుకోవచ్చు. ఓకే. సో కాన్స్టిట్యూషన్ అంటారు దాన్ని. సో ఆటిజం కానీ, ఏడీహెచ్డీ కానీ, హైపర్ యాక్టివ్ కానీ వన్ ఆఫ్ ద అంటే కనుక హోమియోపతిలో ఒక వండర్ఫుల్ సక్సెస్ రేట్ ఉంది. అవునా బాగా సార్? చేసుకోవచ్చు. అవునా సార్? కొన్ని ఎందుకంటే చాలా నేను చూస్తున్నాను చాలా రీసెర్చ్ సెంటర్స్‌లలో. ద్వారా నేను నా క్లినికల్ రీసెర్చ్ ద్వారా ఓకే. చాలా దాన్ని ఫైండ్ అవుట్ చేయడము, ఈజీగా ట్రీట్ చేసుకోవడము. ఓకే. సో రిజల్ట్లో చాలా సక్సెస్ఫుల్గా అంటే కనుక నేను ఈరోజు ఎవరు చేయలేనటువంటి ప్రాబ్లాన్ని, ఎవరు దాన్ని హోప్లెస్ ఉన్న కండిషన్ని ఈవెన్ వాళ్ళ కండిషన్స్ ఎక్కడ ట్రీట్మెంట్ లేని వాటిని మనం ట్రీట్ చేస్తున్నాం అంటే వావ్! ఇట్ ఈస్ అ గ్రేట్నెస్ ఆఫ్ హోమియోపతి సిస్టమ్. దాంట్లో ఇంకా బెటర్ జరగాలి. అంతకంటే కూడా ఇక్కడ ఇంపార్టెంట్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ ఫాలో కావాలి. ఓకే. ఎట్లా సార్? అంటే ఇది గర్భస్థ శిశువు నుంచే వస్తుంది కదా! అదే ఇక్కడ ప్రివెన్షన్ ఇక్కడ ఎట్లా? ఇక్కడ కరెక్ట్ మీరు అదే పాయింట్కి వచ్చారు. సార్. ఈ రోజు ప్రెగ్నెన్సీలో వాడేటువంటి డిఫికల్టీస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆటిజంకి రెస్పాన్సిబుల్ అవుతున్నాయి. ఓకే. అంటే ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ కానివ్వండి, ప్రెగ్నెన్సీలో షుగర్. డయాబెటీస్ కానివ్వండి, యెస్. అవును. ప్రెగ్నెన్సీలో హైపర్ టెన్షన్ కానివ్వండి, ప్రెగ్నెన్సీలో అనీమిక్ ప్రాబ్లం కానివ్వండి, ఓకే. ప్రెగ్నెన్సీలో అబార్షన్స్ కానివ్వండి, ప్రెగ్నెన్సీలో సో ఏదో ఒక హెల్త్ ఇష్యూ, వామిటింగ్స్, విపరీతమైనటువంటి వామిటింగ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఈవెన్ తండ్రి యొక్క ఆరోగ్య స్థితి కూడా ప్రెగ్నెన్సీ కంటే ముందు కూడా ఇక్కడ రెస్పాన్సిబుల్. అవునా సార్? ఓ మై గాడ్! మనం ఇప్పుడు ఏమవుతుందంటే కనుక స్పెమ్ అనేది ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ మన కోడ్ అంతా దాంట్లో ఉంటుంది. మనకు కంప్యూటర్కి చిప్ ఎట్లుంటుంది, అచ్చచ్చా! ఓకే. అవన్నీ చిప్స్. మన 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 స్పెమ్లోనే మన యొక్క కోడ్, సీక్రెట్ కోడ్ అంతా అక్కడే ఉంటుంది. ఓకే. ఈ స్పెమ్ నుంచే ఓవులేషన్ జరుగుతుంది. ఓవులేషన్ నుంచే ఒక సెల్ డెవలప్ అవుతుంది. ఒక సెల్ నుంచే మనం బాడీ తయారవుతుంది. సో ఇక్కడ వచ్చేసి దాంట్లో మొత్తం కోడింగ్ ఉంటుంది. ఓకే. జెనెటిక్ కోడ్ అంతా దాంట్లో ఉంటుంది. మన మూమెంట్స్ని బట్టి, మన హెల్త్ని బట్టి స్పెమ్ క్వాలిటీ కూడా డిస్టర్బ్ అవుతుంది. ఓకే. మనం వాడే మెడిసిన్స్ బట్టి అచ్చచ్చచ్చా! ఓకే. స్పెమ్ క్వాలిటీ డిస్టర్బ్ అవుతుంది. సార్. ఆ స్పెమ్ క్వాలిటీ డిస్టర్బ్ కావడం వల్ల, ఓవులేషన్ ప్రాసెస్ డిస్టర్బ్ కావడం వల్ల ఆటిజం, ఏడీహెచ్డీ, హైపర్ యాక్టివ్ లాంటి న్యూరలాజికల్ డిజార్డర్లు వస్తున్నాయి. ఓకే. సో అక్కడ రూట్ కాజ్కి వెళ్ళి మనం ట్రీట్ చేయడం వల్ల అచ్చా! సక్సెస్ఫుల్ కేసెస్ బాగా. అంటే గర్భిణీ స్త్రీలు కూడా హోమియోపతి వాడొచ్చా సార్? హోమియోపతి ఈజ్ బెటర్ ఫర్ లైఫ్ అంతే. అచ్చా! ఇట్ ఈస్ న్యాచురల్. ఓకే. హోమియోపతి అనేది ఒక సపోర్టింగ్ సిస్టమ్. ఇట్ ఈస్ నాట్ అగెనిస్ట్ ఆఫ్ యువర్. అసలు హోమియోపతి జబ్బుల పైన పనిచేయదు. ఓకే. చాలామంది అంటారు హోమియోపతి డిసీజ్ పైన ఎక్కువ పనిచేస్తుంది. బట్ ఇట్ ఈస్ మీ సిస్టమ్ ఇంప్రూవ్ చేయడానికి పనికొచ్చే సిస్టమ్. ఓకే. 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 ఒక మనిషికి స్కిన్ ప్రాబ్లం రావాలన్నా, ఎందుకు వచ్చింది స్కిన్ ప్రాబ్లం, ఎన్ని రోజుల నుంచి ఉంది, ఆ కాన్స్టిట్యూషన్ ఏంటి అనేది ఇప్పుడు 10 మందికి స్కిన్ ప్రాబ్లం రాదు, కొందరికే వస్తుంది. ఓకే. సో కాన్స్టిట్యూషన్ బట్టి హోమియోపతి డ్రగ్ సెలెక్షన్ అవుతుంటుంది, దాన్ని బట్టి ట్రీట్ అవుతుంది. ఓకే. ఓకే సార్. సార్ ఇంకొకటి లైంగిక సమస్యలకు ఉందా సార్ హోమియోపతిలో ఎక్కువ పరిష్కారం? ఉన్నాయి కదా ఇప్పుడు లైంగిక సమస్యలు. యాక్చువల్గా సెక్సువల్ అదే ప్రాబ్లమ్స్ కదా, అదే ఉన్నాయి. కదా ఎందుకు సార్, ఇవన్నీ చెప్తున్నా కదా, ఇవన్నీ కాంప్లికేషన్స్ ఆఫ్ అవర్ ప్రీవియస్ హెల్త్. అవును. ఈరోజు సెక్సువల్ అనేది, సెక్స్ అనేది ఇట్ ఈస్ అ నేచర్ సిస్టమ్. ఎగ్జాక్ట్లీ. సెక్స్ అనేది ఇట్ ఈస్ అ నేచర్ సిస్టమ్. నేచర్ తన యొక్క సంతతిని పెంచుకోనికి, జీవ సంతతిని పెంచుకోనికి తయారు చేసేటువంటి వండర్ఫుల్ సిస్టమ్. దాన్ని మనం తీసుకొని పోయి డిస్టర్బ్ చేయడము, ఎక్కువ క్రేవింగ్ చేయడము, లేదంటే ఏం లేకుండా పోవడము, అవును. అన్కంట్రోలబుల్ ఇంబ్యాలెన్స్ కండిషన్లకు తీసుకెళ్తున్నాం. ఓకే. సెక్సువల్ కండిషన్స్కి ఈవెన్ స్పెమ్ ఎజాకులేషన్ కానివ్వండి, Yes, yes. అదే లేకపోతే ప్రిమెచ్యూర్ ఎజాకులేషన్ గాని. అవును. ప్రిమెచ్యూర్ ఎజాకులేషన్ అవును. కానివ్వండి, అవును. ఇవన్నీ కూడా బ్యాక్ హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల డెవలప్ అవుతాయి. ఓకే. సెక్స్ ఈజ్ ద ఎండింగ్ అల్టిమేట్ దిస్ వన్ సిస్టమ్. ఎస్ సార్. సెక్స్ బాగున్నప్పుడే మీ హెల్త్ బాగుంటుంది. సార్ ఇప్పుడు విడాకులకు కానీ సమాజంలో ఈ అన్రెస్ట్ అంతటి కారణం అదే అవుతుంది. సెక్స్ విడాకులకి సెక్స్ కారణం కాకపోవచ్చు, ఉమ్. ఈగో ప్రాబ్లమ్స్ ఎక్కువ కారణం అవుతాయి విడాకులకి. ఓకే. ఎందుకంటే అన్ని విషయాలు మనకు ముందే తెలుస్తున్నాయి సొసైటీలో. అవును. మీరు మా ఇంటికి వచ్చేటప్పటికే మీరు ఏం తింటారనే విషయం బయట తెలుస్తుంది. ఓకే. అంటే ఇన్ఫర్మేషన్ కరెక్ట్. అంతే ఏ కదా సార్. సోషల్ అవును. మీడియా ఏ సోషల్ ద్వారా మీడియా చూస్తే అయిపోతుంది. ఏదో ఒకటి మీ అవును. వాట్సాప్ స్టేటస్లను అవును. నేను అది తింటున్నా, ఇది తింటున్నా, అటు చేస్తున్నా, ఇటు అవును. చేస్తున్నా, మరో ఎక్స్పోజ్ అయ్యేసరికి అవును. ఇంకా మీతో డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. నా కాన్ఫిడెన్స్ పెరిగిపోద్ది, మిమ్మల్ని డీల్ చేయగలరు ఈజీగా. ఈజీ. అచ్చచ్చచ్చా! ఓకే. ఈగో ప్రాబ్లమ్స్ అంటారు. వైఫ్ అండ్ హస్బెండ్కి ఒకప్పుడు పెళ్ళి జరగాలంటేనక అసలు హస్బెండ్ ఎట్లా ఉంటాడు, ఏంటి లైఫ్ ఏంటి అనేటువంటి ఒక ఎంతూజియాజం, ఒక అవును. ఊహాలోకంలో ఉండేవాళ్ళు. కరెక్ట్.
ఇప్పుడు ఏముంది మొత్తం అసలు పెళ్లి కంటే ముందే సెక్స్, మొత్తం ఎవ్రీథింగ్ తెలిసిపోతుంది అందరికి. పెళ్లి కంటే ముందే మొత్తం అవును. సో ఇక్కడ ఏమైతే కనుక ఓవర్ ఎక్స్పోజ్ కావడం వలన ఈగో ప్రాబ్లము, ఇండివిజువలైజేషన్ రావడం వల్ల నేను చూస్తాను కదా చాలామంది తెలిసిన వాళ్ళు మంచి మంచి వండర్ఫుల్గా కోట్లు ఖర్చు పెట్టి లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి చేసి చేస్తారు. అవును. విత్ ఇన్ 6 months లోనే ఎంత బాధాకరం తల్లిదండ్రులకి. అదే. ఇక్కడ ఏమైతే కనుక ఈగో ప్రాబ్లమ్స్, అంటే ఇండివిజువల్ కాదు సార్, కరెక్ట్గా చెప్పండి. నాకు ఈగో ప్రాబ్లమ్స్ అంటే మా సామాన్యులకు అర్థం కాదు మీ భాష. అంటే కాదు సార్, ఇప్పుడు సామర్థ్యం లేదు అనేది ఆమె ఫీల్ అవుతుందా, లేదంటే ఆమె సహకరించట్లేని ఇతను ఫీల్ అవుతాడా? అంటే ఇతనికి ఇక్కడ inferiority సెక్స్ complex అనేది ఒక వస్తుందా? ఇంట్రెస్ట్తో వస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఇంట్రెస్ట్ లేకపోతే మీకు సామర్థ్యం ఉన్నా రాదు బయటికి. ఓకే. ఇంట్రెస్ట్ అంటే ఫోకస్ ప్లస్ దానికి భాగస్వామి మీద కొంత అట్రాక్షన్ ఉండాలి. ప్లస్ ఇంకోటి ఏంటంటే కనుక మన బాడీలో ఈ గట్ ఇష్యూస్ వలన చాలా డెఫిషియన్సీస్ వస్తున్నాయి. ఓకే. మనం విపరీతంగా తింటున్నామే కానీ అది బాడీకి ఓడంలే, దానివల్ల సెక్సువల్ హార్మోన్స్ కూడా డిస్టర్బ్ అవుతున్నాయి. ఓకే. గట్ ఇష్యూస్ ఆర్ ద మేజర్లీ రెస్పాన్సిబుల్ ఫర్ సెక్సువల్ ప్రాబ్లమ్స్. ఓకే. సో హోమియోపతిలో త్రూ గట్ ద్వారా సెక్సువల్ ప్రాబ్లమ్ని వండర్ఫుల్గా ట్రీట్ చేయొచ్చు. అవునా సార్? అసలు వండర్ఫుల్. సార్ డాక్టర్ కేర్ బ్రాంచెస్లో ఆ, మెయిల్ డాక్టర్స్ ఉన్నారు సపరేట్గా సెక్సువల్ అవునా? ఇష్యూస్కి. ఓకే. సో ఈ గట్ ఇష్యూస్ ట్రీట్ చేసుకుంటూ, ఓకే. గట్ ఈస్ ద కీ ఫర్ ఆల్ సెక్సువల్ ఇష్యూస్. అచ్చా అచ్చా అచ్చా. ఓకే. అట్లా ట్రీట్ చేసుకోవచ్చు, బాగా ట్రీట్ చేసుకోవచ్చు. ఎందుకంటే రూట్ కాజ్ ఊరికే సెక్స్కి మెడిసిన్ వాడడం కాదు ఇక్కడ కావాల్సింది, రూట్ కాజ్ని ట్రీట్ చేయాలి. ఓకే. ఎప్పుడైతే రూట్ కాజ్ని ట్రీట్ చేస్తామో ఆటోమేటిక్గా ఆ డెఫిషియన్సీస్ అన్ని కంట్రోల్ అయిపోతాయి. రైట్ సార్, మీరు అన్నది ఒప్పుకుంటాను, నేను వాడతాను, కానీ నాకు అర్జెంట్ అవసరం ఉంది. అర్జెంట్ అన్నప్పుడు దానికి అంటే ఇప్పుడు మెడికల్ షాప్ పోగానే వయగ్రా దొరుకుతుంది, అవన్నీ అట్లా టెంపరీ మనకి ఏమైనా దొరుకుతుందా? ఉండదు. ఎందుకంటే మనం హోమియోపతి అనేది యా. ప్రాబ్లమ్ని ట్రీట్ చేసుకుంటూ రూట్ కాజ్ని ట్రీట్ చేసుకుంటూ పనిచేసే మెడిసినే కానీ రైట్. ఇన్స్టెంట్గా కాదు. కరెక్ట్. అదే అట్లాంటివి అన్నీ ఉంటే ఉండవు అసలు, ఛాన్సే లేదు సార్. అవన్నీ రాంగ్ రూట్స్ అంటారు అవన్నీ. అవునా? అసలు రాంగ్ రూట్స్. మీకు అసలు ఆ రాంగ్ రూట్కి వెళ్తే ఏమైందంటే రేపు పొద్దున కార్డియాక్ ప్రాబ్లమ్స్, లేకపోతే కాంప్లికేషన్స్. అవునా? ఒక అతను ఉన్నాడు, ఒక పెద్ద ఆయన, అసలు ఏదో టూర్కి వెళ్ళిపోయాడు ఎక్కడికో, అసలు డైరెక్ట్గా సెక్సువల్గానే చేస్తూ చేస్తూ ఎగర వేసుకొని చనిపోయాడు. అయ్యా. స్పాట్ డెడ్, హార్ట్ అటాక్. ఆ, ఎక్కడో టూర్ వెళ్ళి మళ్ళీ వాడిని అతన్ని మళ్ళీ ఇండియాకి తీసుకొని వచ్చి కంట్రీకి తీసుకొని వచ్చి అందరూ చూసి. సో ఎంత చెప్పండి, ఇవన్నీ ఏమైందంటే కనుక ఆ మెడిసిన్స్ వాడే కొద్దీ ఏదో ఒక రోజు మనం దానికి పే చేసుకోవాల్సిందే. ఓకే. ఈరోజు ఆనందం కాదు. సెక్స్ అనేది మీ హెల్త్ బాగుంటే మీకు ఏ ప్రాబ్లం లేదు. ఓకే. హెల్త్ కండిషన్స్ ఆర్ ద రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ సెక్సువల్ ప్రాబ్లం. సరే. కొందరికి విపరీతంగా ఉంటుంది సెక్స్, అవును. ఆ, విపరీతం అన్కంట్రోలబుల్, దట్ ఈస్ ఆల్సో డేంజరస్. ఓకే. అది కూడా అంటే ఇంబ్యాలెన్స్ హార్మోన్ సిస్టమ్ అనేది డెవలప్ అవుతుంది. ఓకే. ఓకే. ఐదర్ రివర్స్ ఆర్ అవును. మోర్. కొందరు గంట సేపు చేస్తారు, అరగంట, ఇట్లాంటి కొన్ని ఉన్నాయి బీభత్సాలు. అవును. అంటారు కానీ అవన్నీ కూడా అది వేరే టాపిక్ మనం. ఓకే. అంటే ఏం లేదు సార్, హోమియోలో ఇది అత్యంత కీలకమైన టాపిక్ కాబట్టి హోమియోలో కూడా ఉంది అంటే మాకు కొంచెం హోమియోపతిలో ఉంది. తృప్తి. త్రూ Yeah. మనం రూట్ కాజ్ ట్రీట్ చేసుకుంటూ ఓకే. సెక్సువల్ ప్రాబ్లమ్, ఫీమేల్ సెక్సువల్ ప్రాబ్లమ్స్ కూడా ట్రీట్ చేసుకుంటాం. అవునా సార్? కొందరికి ఎవర్షన్ టు హస్బెండ్, ఎగ్జాక్ట్లీ. ఎవర్షన్ టు సెక్స్ Exactly. అనేది ఫీమేల్ చూస్తున్నాను కదా. యాజ్ ఎ డాక్టర్గా మనం అంటే చాలా మంది అనుకుంటారు సెక్స్ గురించి ఏంది మాట్లాడతానని. It is system. ఎగ్జాక్ట్లీ సార్. అవును. సెక్స్ అనేది నేచర్ సిస్టమ్. అవును. నేచర్ తన సంతతిని, జీవ సంతతిని పెంచుకోనికి తయారు చేసుకునే సిస్టమ్ అది. ఓకే. దాన్ని అంటే అల్టిమేట్ రైట్. నిద్ర బాగుండి, సెక్స్ బాగుండి, మీకు మోషన్ బాగుందంటే మీ హెల్త్ పర్ఫెక్ట్ అన్నట్టు. ఓకే. సూపర్. మూడే, నిద్ర బాగుండాలి, మోషన్ బాగుండాలి. ఎందుకంటే మోషన్ సరిగా లేకపోయినా మైండ్ డిస్టర్బ్ అవుతుంది, అవును. నిద్ర సరిగా లేకపోయినా నెక్స్ట్ డే మొత్తం డిస్టర్బ్ అవుతుంది. అవును. సెక్స్ బాగుంటే మీరు వండర్ఫుల్గా ఈజ్ ఎ పర్ఫెక్ట్ మ్యాన్ అనుకోండి. ఓకే. చెప్తున్నా, Correct. ఇవి బాగుండాలి అంటే కనుక మనం మెడిసిన్స్ చేసుకుంటే జరగదు ఇది. ఇట్ ఈజ్ ఇప్పుడు ఒక పెద్ద అపార్ట్మెంట్ కట్టాలంటే 5 years పడుతుంది. ఈరోజు మీ హెల్త్ను సెట్ చేసుకోవాలంటే మీరు ఎప్పుడో ఆలోచించాలి, ఈరోజు కాదు. ఓకే. ముందు నుంచి ఆలోచించుకొని ప్లాన్ చేసుకోవాలా. ఈరోజు హెల్త్ రమ్మంటే ఎందుకు వస్తుంది మీకు? ఎందుకు వస్తుంది? అవును. కరెక్ట్. మీరు డ్యామేజ్ చేసుకున్న సిస్టమ్ అంతా కరెక్షన్ కానీ, సో కరెక్షన్ చేసుకోవాలి ఫస్ట్. కరెక్షన్, డైట్, ఫిట్నెస్ ద్వారా కొంచెం కరెక్షన్ అవుతుంది కానీ మొత్తం రిపేర్ కాదు. ఇక్కడ మొత్తం రిపేర్ కావడానికి హోమియోపతి ఈజ్ ద బెస్ట్ చాయిస్.